అబ్బా ఎంత బాగుందో. అబ్బో అమ్మో 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 ఇదంతా బంగారమే. అబ్బా బా ఈనాళ్ళు రోలుగోలు నగలు పెట్టుకున్నాను, ఇక నుండి ఈ బంగారం అంతా నాదే. ఇది కూడా బాగుంది. అబ్బా ఈ నగ నా మెడకి ఎంత బాగుందో. హాయ్ వడ్డాను. చచ్చినవడా నువ్వా? ఎవరు అనుకుని హళ్ళి చచ్చాను కదరా. ఈ నగలు బాగున్నాయి కదూ. అవునరా, జీవితంలో ఇన్ని నగలు కళ్ళారా చూడడం ఇదే మొదటిసారి. ఒరే ఈ నగలన్నీ నా ఒంటి మీద ఉంటే ఎలా ఉంటానో చెప్పు. గుళ్ళో అమ్మోర్లాగుంటావే బుల్బుల్, కానీ అది కష్టంలే. అదేంట్రా అంత మాట అనేసావు? కళ్ళ ముందున్నవన్నీ మనమే అనుకోవటం అత్యాశ అవుతుంది కదా. ప్రస్తుతం ఈ నగలు మన దగ్గర ఉన్నాయి కదా. అయితే ఏం లాభం? కొన్ని గంటల్లో ఈ నగలు ఎవరు తీసారో వాళ్ళు మైసం తల్లి ముందు పెట్టాలని దుర్గమ్మ గారు అంత గట్టిగా చెప్పారు కదా. నేనేమో నీ నగలు నేనేమో ఈ నగలు లేకుండా నేను లేకుండా ఈ నగలు ఉండలేవురా. జీవితంలో వేటి మీద ఆశా వ్యామోహం పెంచుకోకూడదు, ఎందుకంటే ఏది మనది కాదు కాబట్టి. నీ మొక్కు మనం అనుకోవాలి గాని ఈ నగలు మనవే అవుతాయిరా. ఎలా ఎలా ఏంటి? ఈ నగలతో మన ఇద్దరం ఇక్కడ నుంచి బిచానా ఎత్తేద్దాం. అమ్మో అమ్మో ఏట్రా అమ్మో, అదృష్టం కలిసి వచ్చినప్పుడే అన్నీ సర్దుకోవాలి. మనం ఈ నగలతో వెళ్ళిపోతే పాప మా మైథిలి ఏమవుతుంది? దాని బొంద అదేమైతే మనకెందుకురా. అయినా అది మాత్రం మంచిదేంటి, అది కూడా దొంగే కదా. కాకపోతే అది క్లాస్ దొంగ, మనం మాస్ దొంగలం అంతే. అంతేనట్టవా? అవునరా, ఎన్నాళ్ళని ఆ మైదలు ఇచ్చిన 100-200లతో బతుకుతాము. అవకాశం దొరికింది కాబట్టి ఉపయోగించుకుందాం. ఇదిగో ఈ నగలతో ఉడాయిస్తే ఇక మీదట మనం అడుక్కోవలసిన పనే ఉండదు. అయితే పారిపోదామంటావా? అవునరా, ఈ నగలు పోతే నేను ఉండలేనురా. ఇదిగో నీ పెసాన అంతా సర్దేసుకో. వెళ్ళు, నా పెసాను కూడా సర్దేసుకొని వస్తాను. వెళ్ళరా. ఈ దారినొద్దురా, దొడ్డి దారిని వెళ్దాం కదా.